శాంతి. ఈరోజు మురళీ డేటు 23 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ సర్నేమ్ను అంటే మీ ఇంటి పేరు సదా గుర్తుంచుకోండి. మీరు గాడ్లీ చిల్డ్రన్స్ అంటే ఈశ్వరీయ సంతానము. మీది ఈశ్వరీయ కులము. మీరు దేవతల కంటే కూడా చాలా ఉన్నతమైన వారు. కావున మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి పిల్లలను తన సమానముగా ప్రేమ సాగరులుగా చేశారు, అందుకు గుర్తు ఏమిటి? సమాధానము, పిల్లలైన మీరు తండ్రి సమానముగా ప్రియముగా అయినారు. అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలను అందరూ ప్రేమిస్తారు, ప్రేమతో చూస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణులు సదా హర్షితముఖులుగా రమణీకంగా ఉంటారు. బాబా మనల్ని జ్ఞానయోగాలతో చాలా చాలా మధురంగా చేస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. మీ నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలు మాత్రమే వెలువడాలి. పాట, మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. మీరు ప్రేమ సాగరులు. ఈ మహిమ ఎవరి మహిమలో పాడతారు? ఇది ఏ మనుష్యుల మహిమ కాదు. మీరు ప్రేమ, శాంతి మరియు పవిత్రత సాగరులు అని అంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. వివాహం చేసుకోకుండా కూడా చాలామంది పవిత్రంగా ఉంటారు. సన్యాసం తీసుకోకుండా కూడా పవిత్రముగా చాలామంది ఉంటారు. గృహస్థ వ్యవహారంలో జనకుని వలె జ్ఞానం తీసుకోవాలి అని గాయనం కూడా చేయబడింది. అతడి చరిత్ర కూడా ఉంది. జనకుడు, నాకు ఎవరైనా బ్రహ్మజ్ఞానాన్ని వినిపించండి అని అన్నాడు. వాస్తవానికి బ్రహ్మజ్ఞానము అనాలి. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలకు జ్ఞానమును ఇస్తారు. ఈ సమయంలో మన సర్నేమ్ బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలని మీకు తెలుసు. మనము గాడ్లీ చిల్డ్రన్స్ అని మీకు తెలుసు. మేము ఈశ్వరీయ సంతానము అని అందరూ అంటారు. అంటే తప్పకుండా అందరూ సోదరులే కదా. అప్పుడు తమను తాము తండ్రి అని అనలేరు. ఫాదర్హుడ్ కాదు, బ్రదర్హుడ్ అని అనాలి. ఒకటేమో మీరు బ్రహ్మకుమారులు కుమారీలు అని పిలువబడతారు. రెండవది, ఎవరి కుమారులు కుమారీలు అయినారో వారిని మమ్మా బాబా అని అంటారు. మేము శివబాబాకు మనవళ్ళు మనవరాళ్ళు. బ్రహ్మ కుమారులు కుమారీలు అని మీకు తెలుసు. భారతదేశంలో అనేక శాస్త్రాలు, వేదాలు, పురాణాలు మొదలైనవన్నీ అయితే అందరూ చదువుతారు. సర్వశాస్త్రమయీ శిరోమణి శ్రీమద్ భగవద్గీత. గీత నుండి సత్యయుగం స్థాపన జరుగుతుంది. గీతా జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన పరమాత్మయే ఇచ్చారు. వీరంతా జ్ఞాన నదులు జ్ఞానసాగర్ నుండి వెలువడతారు. పావనముగా అయ్యేందుకు నీటి గంగ నుండి జ్ఞానం లభించదు. సద్గతి అనగా పావనముగా అవ్వడము. ఇది తమో ప్రధాన పతిత ప్రపంచము. ఒకవేళ పావనముగా అయితే ఎక్కడ ఉండాలి? తిరిగి అయితే వెళ్ళలేరు. ఎందుకంటే అటువంటి నియమం లేదు. పునర్జన్మలు తీసుకుని తమో ప్రధానముగా అవ్వవలసిందే. తండ్రి జ్ఞానసాగరులు. మీరిప్పుడు ప్రాక్టికల్గా వింటున్నారు. దీనిని ఎవ్వరూ కూడా కాపీ చేయలేరు. భలే మేము కూడా అదే జ్ఞానం ఇస్తామని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అలా ఎవ్వరూ ఇవ్వలేరు కదా. ఇక్కడ ఎవరికి జ్ఞానము లభించినా వారు బ్రహ్మ కుమారులు కుమారీలుగా పిలువబడతారు. ఈ విధముగా బ్రహ్మ కుమారులు కుమారీలు అని పిలువబడే సంస్థ ఏదీ లేదు. భలే ఒకవేళ ఇటువంటి వస్త్రాలనే ధరించినా మేము బ్రహ్మ పిల్లలము అని ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇతనికి నేను బ్రహ్మ అనే పేరునిచ్చాను. ఇతనికి కూర్చుని అర్థం చేయిస్తాను.
బ్రహ్మ కుమారులు కుమారీలైన మీకు కూడా మీ జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు అని మీతో కూడా అంటారు. ఇప్పుడు సంగమయుగంలో కాళ్ళు మరియు పిలక రెండు ఉన్నాయి. దీని ద్వారా పురాతన ప్రపంచం పరివర్తన అయ్యి నూతన ప్రపంచముగా అవుతుంది. సత్యయుగము, త్రేత, ద్వాపర, కలియుగము ఇలా సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది అంతిమ సమయము. ప్రపంచం పరివర్తనై కొత్తదిగా అవుతుంది. తండ్రి వచ్చి త్రికాలదర్శులుగా చేస్తారు. వారు ప్రేమ సాగరులు కనుక తప్పకుండా ఆ విధంగా ప్రియంగానే కదా చేస్తారు. లక్ష్మీనారాయణలను చూడండి, ఎంతో ఆకర్షణీయముగా ఉన్నారు. లక్ష్మీనారాయణల రమణీయమైన హర్షిత ముఖంతో కూడిన చిత్రాలను ఎంతగా చూస్తారో అంతగా రాముడు సీతల చిత్రాలను చూడరు. లక్ష్మీనారాయణలను చూడడంలోనే సంతోషం కలుగుతుంది. రాధాకృష్ణుల మందిరానికి వెళ్ళినప్పుడు ఇంతటి సంతోషం కలగదు. లక్ష్మీనారాయణలకైతే రాజ్యభాగ్యం ఉంది. ఇప్పుడు ప్రపంచంలోని వారికి విషయాల గురించి తెలియదు. బాబా మనల్ని చాలా మధురంగా చేస్తారు అని మీకు తెలుసు. లక్ష్మీనారాయణలను జ్ఞాన సాగరులు అని అనరు. వారు ఈ జ్ఞాన యోగాలతో ఇలా తయారయ్యారు. ఇప్పుడు మీరు కూడా అలా అవుతారు. ప్రపంచమంతా ఒక్కటిగా అవ్వాలి అని, ఏకరాజ్యం ఉండాలని మనుషులు కోరుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఒకే రాజ్యముగా ఉండేది అని గుర్తు చేయిస్తారు. కానీ ఆ విధంగా అందరూ కలిసి ఒక్కటిగా అవ్వడం జరగదు. అక్కడైతే చాలా తక్కువ మంది మనుషులు ఉండేవారు. మనము ఈశ్వరీయ సంతానమని మీరు భావిస్తారు. ఈశ్వరుడు ప్రత్యక్షంగా ఉన్నాడు అని అంటారు. కానీ ప్రత్యక్షంగా ఉందని ఆత్మను అంటారు. ఆత్మ సర్వవ్యాపి, అందరిలోనూ ఆత్మ ఉంది. అంతేకాని అందరిలో పరమాత్మ అయితే లేరు. అలాగైతే ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఏముంది? ఒకవేళ మనలో పరమాత్మ ఉన్నట్లయితే ప్రతిజ్ఞ ఎవరిపైన చేస్తారు? ఒకవేళ మనము వ్యతిరేకమైన కార్యాలను చేసినట్లయితే పరమాత్మ శిక్షిస్తారు. ఒకవేళ పరమాత్మ అందరిలో ఉంటే ప్రతిజ్ఞ చేయడము మొదలైన విషయాలే ఉండవు కదా. ఇప్పుడు మీరు సాకారంలో ఉన్నారు. ఆత్మ ఈ కళ్ళకు కనబడదు అంటారు. మరి పరమాత్మను ఎలా చూడగలుగుతారు? మనలో ఆత్మ ఉంది అని అనుభూతి పొందుతారు. పరమాత్మ సాక్షాత్కారం అవ్వాలి అని అంటారు. కానీ ఆత్మనే చూడలేనప్పుడు ఇక పరమాత్మను ఎలా చూడగలరు? ఆత్మయే పుణ్యాత్మగా పాపాత్మగా అవుతుంది. ఈ సమయంలో పాపాత్మగా ఉంది. మీరైతే చాలా పుణ్యం చేశారు. తండ్రి ఎదుట తనువు, మనసు, ధనములను సమర్పణ చేశారు. ఇప్పుడు పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవుతున్నారు. శివబాబాకు తనువు, మనసు, ధనములను బలి ఇస్తారు. ఇతడు అంటే బ్రహ్మా బాబా కూడా అర్పణ చేశాడు కదా. తనువును కూడా సత్యమైన సేవలో ఇచ్చాడు. మాతలకు అర్పణ చేసి వారిని నిమిత్తంగా చేశారు. మాతలను ముందు ఉంచి వృద్ధి నొందించారు. మాతలే వచ్చి శరణు తీసుకున్నారు. మరి వారి సంభాళన ఎలా జరగాలి? మాతలపై బలి అవ్వాల్సి పడుతుంది. వందే మాతరం అని తండ్రి అంటారు. హాజిర్ నాజిర్, ఎదురుగా ఉండుట అనే దాని రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఓ గాడ్ ఫాదర్ అని ఆత్మ పిలుస్తుంది. ఏ తండ్రిని పిలుస్తుందో అర్థం చేసుకోరు. మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారిని మనుషులు ఎంతగా ప్రేమిస్తారు. వారినే హర్ హోలీనెస్, హిజ్ హోలీనెస్ అని అంటారు. మనము ఈశ్వరీయ కులానికి చెందిన వారము అని ఇప్పుడు మీరు అంటారు. ఇంతకుముందు అసురీ కులానికి చెందిన వారిగా ఉండేవారు. బ్రాహ్మణుల సర్నేమ్ ఈశ్వరీయ సంతానము. బాపూజీ గాంధీ గారు కూడా రామరాజ్యం కావాలి అని కోరేవారు. నూతన భారతదేశంలో నూతన రాజ్యం ఉంటుంది. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ ప్రభుత్వం ఉంటుంది. అయితే దానిని అనంతమైన తండ్రియే తయారు చేయగలరు.
నేను వరల్డ్ ఆల్మైటీ అథారిటీని, సర్వోత్తమమైన వాడిని, నిరాకారుడను అని తండ్రి అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు నా రచన. భారతదేశం శివాలయముగా సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు సంపూర్ణ వికారిగా ఉంది. సంపూర్ణ నిర్వికారులు ఇక్కడే ఉంటారని కూడా తెలియదు. ఒకే ప్రభుత్వం, ఒకే ప్రపంచం ఉండాలి అని, ఒకే సర్వశక్తివంతమైన రాజ్యం ఉండాలి అని కోరుకుంటారు. ఒకే ప్రభుత్వము, సర్వశక్తివంతమైన దేవీ దేవతల, లక్ష్మీనారాయణల రాజ్యమును పరమాత్మయే స్థాపన చేస్తున్నారు. మిగిలిన వాటన్నిటి వినాశనం ఎదుట నిలిచి ఉంది. ఇంతటి నష ఉండాలి. ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళగానే మూర్ఛితులైపోతారు. సంజీవని మూలిక కథ కూడా ఉంది కదా. కానీ ఇది జ్ఞానమూలిక, మన్మనాభవ అనే మూలిక. దేహాభిమానములోకి వస్తే మాయ ద్వారా చెంపదెబ్బ తగులుతుంది. దేహీ అభిమానులుగా అయితే చెంపదెబ్బ పడదు. మనము శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. ఇది బ్రహ్మ అంతిమ జన్మ. అతడు కూడా ఆస్తిని తీసుకుంటాడు. దైవిక సుసంపన్నమైన రాజ్యము మీ ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము. పిల్లలైన మీలో దైవీ నడవడికలు కూడా ఉండాలి. బ్రాహ్మణులైన మీరు దేవతల కంటే కూడా శ్రేష్టమైన వారు. మీరు చాలా మధురంగా మాట్లాడాలి. ఉపన్యసించు సమయంలో మొదలైన వాటిలో మాట్లాడవలసి ఉంటుంది. వ్యర్థమైన విషయాల్లోకైతే వెళ్ళకూడదు. మీ నోటి ద్వారా సదా రత్నాల వంటి మాటలు మాత్రమే వెలువడాలి. భలే ఈ కళ్ళు ఉన్నాయి, అయితే మీరు స్వర్గాన్ని, మూలవతనాన్ని మాత్రమే చూడండి. ఆత్మకు జ్ఞాన నేత్రం ప్రాప్తిస్తుంది. ఆత్మ అవయవాల ద్వారా చదువుతుంది. మీకు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. ఉదాహరణకి జ్ఞానదంతం వెలువడుతుంది కదా. తండ్రి వారసత్వాన్ని బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారు, శూద్రులకు ఇవ్వరు. 3వ నేత్రం ఆత్మకు లభిస్తుంది. జ్ఞాననేత్రం లేకుండా తప్పును ఒప్పును అర్థం చేసుకోలేరు. రావణుడు తప్పుడు మార్గంలోనే నడిపిస్తాడు. బాబా అయితే సరైన మార్గంలో నడిపిస్తారు. సదా ఒకరు మరొకరి నుండి గుణాలను తీసుకోవాలి. గుణాలకు బదులు అవగుణాలను తీసుకోకూడదు. డాక్టరు నిర్మల వస్తుంది. ఆమె స్వభావం చాలా మధురమైనది, శాంత చిత్తంగా ఉంటుంది. తక్కువ మాట్లాడడం ఆమెను చూసి నేర్చుకోవాలి. చాలా వివేకం గల మరియు మధురమైన పుత్రిక. శాంతిగా కూర్చునే రాయల్టీ కూడా కావాలి. కొద్ది సమయము స్మృతి చేసి ఇక రోజంతా మర్చిపోకూడదు. ఇది కూడా అభ్యాసం చెయ్యాలి కదా. తండ్రిని స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. అప్పుడు తండ్రి కూడా సంతోషిస్తారు. ఇటువంటి స్థితి కలవారు ఎవరిని చూసినా వెంటనే వారిని కూడా అశరీరిగా చేసేస్తారు. అశరీరిగా అయ్యారు అంటే శాంతముగా అయిపోతారు. కేవలం శాంతిలో కూర్చోవడం వల్ల ఏ సుఖము లేదు. అది అల్పకాలిక సుఖమే. శాంతిగా కూర్చుని ఉంటే కర్మలు ఎలా చేస్తారు? యోగము ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. సత్యమైన సుఖశాంతులు ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఇక్కడ ప్రతి వస్తువు అల్పకాలానికి చెందినదే. అచ్చా, ఇప్పుడు రాత్రి క్లాసు. డేటు 9/4/1968. ఈ రోజుల్లో ఎక్కువగా విశ్వములో శాంతి ఎలా ఏర్పడుతుంది అనే అంశం పైన సమావేశాలు అంటే కాన్ఫరెన్సులు చేస్తూ ఉంటారు. వారికి ఇలా తెలియచేయండి, చూడండి, సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, అద్వైత ధర్మము ఉండేది. జగడాలు చేసేందుకు మరే ఇతర ధర్మాలు ఉండవు.
అప్పుడు రామరాజ్యమే ఉండేది. అప్పుడే విశ్వంలో శాంతి ఉండేది. విశ్వంలో శాంతి ఏర్పడాలని మీరు కోరుకుంటున్నారు. అది సత్యయుగంలో ఉండేది. తర్వాత అనేక ధర్మాలు రావడం వలన అశాంతి ఏర్పడింది. కానీ ఇది అర్థం చేసుకునేంత వరకు తలలు బద్దలు కొట్టుకోవాల్సిందే. ముందు ముందు వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. అప్పుడు ఈ సన్యాసులు మొదలైన వారికి కూడా అర్థమవుతుంది. మన రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇది పిల్లలైన మీకు లభించే గౌరవము. పిల్లలైన మీకు ఈ నష ఉంది. మ్యూజియం వైభవాన్ని చూసి చాలామంది వస్తారు. లోపలికి వచ్చి ఆశ్చర్యపోతారు. కొత్త కొత్త చిత్రాలపై కొత్త కొత్త వివరణ వింటారు. యోగము, ముక్తి, జీవన్ముక్తుల కొరకు అని పిల్లలైన మీకు తెలుసు. దానిని మనుష్య మాతృలెవ్వరూ నేర్పించలేరు. పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ముక్తి, జీవన్ముక్తుల కొరకు యోగమును నేర్పించలేరు అని కూడా వ్రాయాలి. సర్వుల సద్గతిదాత ఒక్కరే. దీనిని మనుషులు చదివే విధంగా చాలా స్పష్టంగా వ్రాయాలి. సన్యాసులు ఏం నేర్పిస్తారు? యోగము యోగము అంటూ ఉంటారు. వాస్తవానికి యోగమును ఎవ్వరూ నేర్పించలేరు. మహిమ అంతా ఒక్కరిదే. విశ్వంలో శాంతిని స్థాపన చేయడము లేదా ముక్తి, జీవన్ముక్తులను ఇవ్వడం ఒక్క తండ్రి కర్తవ్యము. ఇలా విచార సాగర మథనం చేసి మంచి మంచి పాయింట్లను అర్థం చేయించాలి. మనుషులు ఈ విషయాలు నిజమే అనుకునే విధంగా వ్రాయాలి. ఈ ప్రపంచమైతే పరివర్తన చెందాల్సిందే. ఇది మృత్యులోకము. కొత్త ప్రపంచాన్ని అమరలోకము అని అంటారు. అమరలోకంలో మనుషులు ఎలా అమరముగా ఉంటారు? ఇది కూడా అద్భుతమే కదా. అక్కడ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. సమయానికి తమకు తామే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరమును ఎలా అంటే వస్త్రాలను మార్చుకున్న విధంగా తీసుకుంటారు. ఇవన్నీ అర్థం చేయించవలసిన విషయాలు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: మీ స్వభావాన్ని చాలా మధురంగా, శాంత చిత్తముగా తయారు చేసుకోవాలి. చాలా తక్కువగా మరియు రాయల్టీతో మాట్లాడాలి. తనువు, మనసు, ధనముల ద్వారా బ్రహ్మ బాబా సమానముగా ట్రస్టీలుగా ఉండాలి. ఈరోజు వరదానము: జ్ఞానయోగాల శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని సెకండులో దాటుకునే మహావీర భవ. సారాంశము: మహావీరుడు అంటే సదా లైట్ మరియు మైట్ హౌస్. జ్ఞానము అంటే లైట్, యోగము అంటే మైట్. ఎవరైతే రెండు శక్తులతో సంపన్నంగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిని సెకండులో దాటుకుంటారు. సమయానికి దాటుకునే సంస్కారం లేకుంటే ఫైనల్లో కూడా ఆ సంస్కారం మిమ్మల్ని ఫుల్గా పాస్ కానివ్వదు. ఎవరైతే సమయానికి ఫుల్ పాస్ అవుతారో వారిని పాస్ విత్ హానర్ అని అంటారు. చివరికి ధర్మరాజు కూడా వారిని గౌరవిస్తారు. స్లోగన్: యోగ అగ్ని ద్వారా వికారాల బీజాన్ని భస్మం చేస్తే సమయానికి మీరు మోసపోకుండా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.